తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను ఆదిలాబాద్ 1 టౌన్ పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. బుధవారం స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. ఈ నెల 23వ తేదీన ఆదిలాబాద్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతినగర్ ప్రాంతంలో తాళం వేసి ఉన్న ఇంటిలో జరిగిన చోరీ కేసును పోలీసులు సవాల్గా తీసుకొని సీసీటీవీ ఫుటేజ్లు, సాంకేతిక ఆధారాలు, అనుమానితుల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టి విచారణ చేపట్టారు. నిందితులు ఈ నెల 23వ తేదీన రాత్రి ఆదిలాబాద్ పట్టణానికి చేరుకొని శాంతినగర్ ప్రాంతంలో చోరీకి పాల్పడిన తర్వాత అదే రాత్రి ఆర్మూరు, ఇందాలవాయి బస చేసి మరుసటి రోజు కామారెడ్డి జిల్లాల్లో చోరీకి పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. అనంతరం 25వ తేదీన హైదరాబాద్ ప్రాంతంలో సంచరించి 26వ తేదీన వరంగల్ కమిషనరేట్ కాజీపేట పరిధిలో తాళం వేసి ఉన్న 2 ఇళ్లలో భారీ చోరీలకు పాల్పడ్డారు. ఈ ముగ్గురు నిందితులు గతంలో హత్యాయజ్ఞం, రాబరీ, చైన్ స్నాచింగ్ తదితర తీవ్రమైన నేరాలలో కూడా పాల్గొన్న కరడుగట్టిన నేరస్తులుగా ఎన్నోసార్లు జైలుకు వెళ్లినట్టు గుర్తించడం జరిగింది. ఈ నిందితులను ఈరోజు ఉదయం 8 గంటలకు స్థానిక సీసీఐ ఎక్స్ రోడ్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఆపకుండా పారిపోతున్న సమయంలో వెంబడించి పట్టుకున్నట్లు తెలిపారు. దొంగతనం చేసిన బంగారం విలువ ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో 46,46,600 విలువ చేస్తుందని తెలిపారు. ఈ అంతర్రాష్ట్ర దొంగల ముఠాలను అరెస్టు చేసి భారీ మొత్తంలో చోరీ సొత్తును రికవరీ చేయడంలో కీలక పాత్ర పోషించిన సిఐ సునీల్ కుమార్, ఎస్ఐలు అశోక్, సంజయ్, రమేష్, హనుమంతు, సట్ల శ్రీను, జాకీర్, ఆర్ఎస్ రమేష్, రుక్మారెడ్డి, రాహత్ హైటీ కోర్ సిబ్బంది, ఆర్ఎస్ఐ గోపి, కానిస్టేబుల్ త్రిశూల్, ఆదిలాబాద్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ మీడియా సమావేశంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, 1 టౌన్ ఇన్స్పెక్టర్ బి సునీల్ కుమార్, ఆర్ఎస్ఐ గోపి, ఎస్ఐలు అశోక్, సంజయ్ మరియు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బంగారం పోయింది. సో అప్పుడు సిఐ గారు అండ్ డిఎస్పీ గారు టీమ్ ఫామ్ చేసి మనం అన్ని కెమెరాస్ చెక్ చేయడం జరిగింది. దాంతో ఒక లీడ్ దొరికితే వెహికల్ వెనుక మన టీం పోయింది. ఈ వెహికల్లో వీళ్ళు ముగ్గురు వచ్చారు. వీళ్ళు ముగ్గురు, ఇద్దరు నాగ్పూర్ మహారాష్ట్ర వాళ్ళు, ఒకరు ఢిల్లీ చెందిన అతను. వీళ్ళ ముగ్గురు పైన పాత కేసెస్ ఉన్నాయి. ఒకరి పైన మర్డర్ కేసు కూడా ఉంది. వీళ్ళు రాబరీ కేసెస్, చైన్ స్నాచింగ్, హౌస్ బర్గ్లరీ అట్లయినా బాగానే కేసెస్ ఉన్నాయి. వీళ్ళు ఒక స్విఫ్ట్ డిజైర్ కార్ తీసుకుని వచ్చారు. ఆ స్విఫ్ట్ డిజైర్లో ఒక ఫేక్ నంబర్ వీళ్ళు పెట్టుకున్నారు. ఆ స్విఫ్ట్ డిజైర్ కార్ కూడా దొంగ కార్. అది నాగ్పూర్లో ఆల్రెడీ దానిలో కేసు 1 year బ్యాక్ కేసు నమోదు అయింది. దానిలో వీళ్ళు ఫేక్ నంబర్ పెట్టుకొని మొత్తం తిరిగారు. దానికి ఫాస్ట్ ట్యాగ్ కూడా ఒక దొంగ ఫాస్ట్ ట్యాగ్ వీళ్ళు వేరే వెహికల్ నుంచి దొంగతనం చేసి ఆ ఫాస్ట్ ట్యాగ్ పట్టుకొని వీళ్ళు మొత్తం తిరిగారు. దీని తర్వాత మన జిల్లాలో దొంగతనం చేసిన తర్వాత వీళ్ళు ఇక్కడ కామారెడ్డిలో పోయి 21st నాడు కామారెడ్డిలో పోయి అక్కడ దొంగతనం చేశారు. మళ్ళీ 24th నైట్ స్టే వీళ్ళు గట్కేసర్ దగ్గర చేసి 25th మార్నింగ్ వీళ్ళు వరంగల్లో 2 offenses చేశారు. వరంగల్ offenseలో దాదాపు 20 to 22 తులాస్ బంగారం పోయినాయి. అండ్ మళ్ళీ రిటర్న్లో మనది ఇన్ఫర్మేషన్ బట్టి వీళ్ళు ఏ కార్లో తిరుగుతున్నారు కొంచెం దానికి ట్రేస్ చేస్తే ఇక్కడ మన సీసీఐ రోడ్ దగ్గర ఈరోజు పట్టుకోవడం జరిగింది. వీళ్ళ నుంచి మొత్తం రికవరీ 100% రికవరీ అయింది. దాదాపు 33 తులాస్ గోల్డ్ ఆదిలాబాద్ ఒఫెన్స్ది, వరంగల్ది 2 offensesది మరియు ఒక కామారెడ్డి ఒఫెన్సెస్ది మనకి దొరికినాయి. ఇది కాకుండా కామారెడ్డి ఒఫెన్స్ అది కూడా దొరికినాయి. మరియు మనకి 79 తులాలు దాదాపు 790 grams 771 తులాలు 710 grams సిల్వర్ దొరికినాయి. ఈ స్విఫ్ట్ డిజైర్ కూడా మనం వీళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది. ఇది కూడా నాగ్పూర్లో ఆల్రెడీ ఒఫెన్స్ ఉంది. అండ్ 4 సెల్ ఫోన్స్ అండ్ సమ్ 15,000 క్యాష్ దొరికింది. కొన్ని రాడ్స్, చాకు ఇట్లైన మెటీరియల్ కూడా దొరికింది. వీళ్ళు ఇంటర్ స్టేట్ గ్యాంగ్. జనరల్గా నాగ్పూర్ సైడ్ మధ్యప్రదేశ్లో వీళ్ళు ఈ దొంగతనం చేస్తారు. ఢిల్లీలో చేరిన అతను ఢిల్లీలో కూడా ఇతని పైన బాగానే కేసెస్ ఉన్నాయి. సో ప్రజలందరితో ఇప్పుడు ఈ కేసులో మన ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఏం జరిగింది అంటే వాళ్ళ ఇంటి బయట ఒక పెద్ద లాక్ కట్టించి వీళ్ళు పనికి పోయారు. ఇప్పుడు వీళ్ళ దొంగలు కూడా వీళ్ళు ఏం చేస్తారంటే మన డిస్ట్రిక్ట్ స్టేట్ బార్డర్ ఉంది. స్టేట్ బార్డర్ ఉన్నప్పుడు ఇట్లయినా ఇంటర్ స్టేట్ క్రిమినల్స్ మూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళు కూడా వచ్చి మొత్తం తిరిగారు. తిరిగిన తర్వాత ఎక్కడైనా లాక్ ఉంది హౌసెస్ అక్కడే వీళ్ళు రేడ్ చేశారు.
సో ప్రతి ఒక్కరితో రిక్వెస్ట్ ఏంటి అంటే సీసీటీవీ కెమెరాస్ పెట్టించాలి. ఎందుకంటే ఈ కేసు కూడా 100% డిటెక్షన్ సీసీటీవీ వల్ల అయింది. ఆ సీసీటీవీ వల్ల మన బండి ట్రేస్ అయింది. మొత్తం మనం వరంగల్ వరకు ఫాలో చేసి వాళ్ళకి వెనుక ట్రేస్ చేసి ఇదే రూట్లో వస్తున్నారంటే అట్లా పట్టుకోవడం 100% మీరు ఎంత సీసీ